ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే ఇది రాక్ సాల్ట్ అండి. అంటే దొడ్డుప్పు, దాన్ని సముద్రం ఉప్పు కూడా అని అంటారు. ఇది గురువారం అన్న శుక్రవారం అయినా ఈ తంత్ర చేయండి. మరి ఎక్కువగా పవర్ మీకు కావాలి, చాలా సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి అనుకుంటే పున్నమి రోజైనా ఈ తంత్ర మీరు చేయండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో రాక్ సాల్ట్ అంటే సముద్రపు ఉప్పు, మీ చేతి పిడికెడు ఎంత ఉన్నదో ఆ ఉప్పు ఆ గిన్నెలో వేసేయండి. దాన్ని నేలపైన పెట్టద్దండి. నేలపైన పెట్టకుండా టేబుల్ వేసి టేబుల్ పైన పెట్టండి. ఈ తంత్ర చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు చూడకుండా చూసుకోండి. ఏ టైం అయినా పర్వాలేదు, ఎవరు మాత్రం చూడొద్దండి. ఇంకెవరు చూడొద్దు అంటే అందరూ పడుకున్నా కానీ మనకు వీలవుతుంది. లేకుంటే మధ్యాహ్న వేళ చూసుకోండి టైము. గురువారం అన్న శుక్రవారం అన్న ఈ తంత్ర చేయండి. ఒక పేపర్ తీసుకోండి, తెల్లటిదైనా ఏదైనా అండి, నల్లది కాకుండా తెల్లది, పసుపు కలరు, రెడ్ కలరు, మీ సమస్య ఏంటో మనస వాచ కర్మన నమ్మకంతో మీ సమస్యలన్నిటి వాటిపైన రాసేయండి. దాన్ని చేతిలో తీసుకోండి. మనసులో నిండా కోరుకోండి. 1 నిమిషం టైమర్ అన్న పెట్టుకోండి. 1 మినిట్ టైమర్ పెట్టుకోండి. లేదు మీకు 1 మినిట్ మీకు ఆ గెస్సింగ్ పవర్ ఉందంటే 1 మినిట్ దాకా మీరు మీరు మనసులో ఏ ఏ బాధలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో మనసులో తలుచుకోండి. ఆ 1 నిమిషం తర్వాత ఆ పేపర్ని ఆ వాటర్లో వేసేయండి. ఆ సాల్ట్ వాటర్లో వేసేసిన తర్వాత మళ్ళీ 1 మినిట్ మీ కోరికలన్నీ తీరిపోయినట్టు, ఈ సమస్త లోకానికి మీరు కృతజ్ఞతలు చెప్తున్నట్టు మీ మేనిఫెస్టోలో రాసుకుంటారు కదండి. మీ సమస్యలన్నీ పూర్తయిపోయినట్టు కోరుకోండి. ఈ యూనివర్సల్కి మీరు థ్యాంక్స్ చెప్పండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కోరుకున్న తర్వాత నిమిషం అయిపోతుంది కదండి, 1 నిమిషము. ఆ 1 మినిట్ తర్వాత ఆ పేపర్ని అందుట్లో నుంచి తీసేసేయండి. తీసేసేసి ఆ పేపర్ని ఎక్కడన్నా తొక్కని చోట పారవేయండి. ఆ వాటర్ని ఒక చెట్టుకు వేయండి, ఆ పేపర్ని ఒక చోట వేయండి. చూడండి మీ కోరిక అనేది ఎలా నెరవేరుతుందో చూడండి. నమ్మకంతో చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ మొదటిసారిగా ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు, నేను చెప్పింది విన్నందుకు, ఏమాత్రం మీకు కొంచెం నేను చెప్పే ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మొదటిగా మీకే నోటిఫికేషన్ వస్తాయండి. మీరు రాగానే చూడాలని అవసరం లేదు. మీకు సమయం దొరికినప్పుడు మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. మీకేమన్నా సందేహాలున్నా నా కామెంట్లో పెట్టండి. కానీ పూర్తి నమ్మకంతో చేయండి. ఈ తంత్ర రహస్యమైన తంత్ర అండి. చూడండి, మీరు నమ్మకంతో చేయండి. కానీ ఎవరు చూడొద్దండి. ఇది చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు మాత్రం చూడొద్దు. చూడకుండా చూసి చేసుకోండి. సరేనా అండి? అందరికీ నమస్కారం.